ఎవరు ఏ పని చెయ్యాలో వారే ఆ పని చెయ్యాలి తప్ప, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో పక్క సీటు వాడి సెలవు పెడితే ఆ పక్క సీటు వాడి ఉద్యోగం కూడా వాడు సెలవు నుంచి వచ్చే వరకు నువ్వు చూడు అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఇన్ అడిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ యూ షుడ్ ఆల్సో క్యారీ అవుట్ ది వర్క్ ఆఫ్ సో అండ్ సో హూ హ్యాస్ గాన్ ఆన్ లీవ్ అని. అలా ఆకాశవాణి కేంద్రంలో వైణిక విద్వాంసుడి సీటుని మృదంగ విద్వాంసుడికి ఇచ్చారనుకోండి, ఆయన వచ్చే వరకు నువ్వే వాయించి వీణ కూడా అని అసందర్భంగా ఉంటుంది. ఆఫీసులో ఇచ్చినట్టు ఆకాశవాణి స్టేషన్లో ఇవ్వరు కదా. వైణికుడు అంటే వైణిక విద్వాంసుడే, మృదంగ విద్వాంసుడు అంటే మృదంగ విద్వాంసుడే. ఆయన సెలవు పెట్టాడని మృదంగ విద్వాంసుడు వీణ వాయించడు, వీణ వాయించే అని మృదంగం వాయించడు. ఎవరి పని వాళ్లే చెయ్యాలి. కాబట్టి అటువంటి యాగం జరిగితే అందంగా జరగడానికి ఏ ఏ పనులకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టారు. ఎంత అందంగా ఉంచాడో చూడండి. అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగిపంచి ఇడగ రాధాతనూజు. ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం కర్ణుడికి. కర్ణుడికి పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ శ్రద్ధాభక్తులతో ఇవ్వడానికి కర్ణుడే. అందుకని ధర్మరాజు గారంతటి వారు ఎవరిని పెట్టారో తెలుసా అండి? దానాలు చెయ్యడానికి రాజసూయాగంలో తన తమ్ముళ్ళు ఎవ్వరినీ పెట్టలేదు. ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి పదవులు. కర్ణుణ్ణి తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ పదార్థములనన్నీ ఆయనకు అప్పచెప్పి కూర్చోబెట్టాడు. సరస అన్న పానాది సకల పదార్థముల్ పాకముల్ చేయింప పవనతనయు. ఒరే తమ్ముడు, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏం పదార్థాలు అని చెప్పి పొంగిపోయేటట్టుగా చెయ్యాలంటే నువ్వే తగినవాడివిరా. అందుకని నువ్వెక్కడుంటావో తెలుసా? వంటశాలలో ఉండి పదార్థాలన్నీ తయారు చేయించమని నలభీమ పాకం అని పేరు కదా, భీమసేనుండి వంటశాలలో పెట్టారు. పంకజోదురు వద్ద బాయక పరిచర్య తవిలి కావింప వాసవతనూజు. ఏమి మర్యాదండి! వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉత్సవంలో కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కానీ వాళ్ళు అక్షతలు వెయ్యడానికి వస్తే ఇంటి యజమాని ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏ జాగ్రత్త తీసుకోవాలంటే, అటువంటి పెద్దలు వస్తే అయ్యా వచ్చారా, చాలా సంతోషం అండి, మీరు స్నానం చేయండి, నేను పెళ్లి పనుల్లో ఉన్నానని వెళ్ళిపోకూడదు. తను పెళ్లి పనుల్లో ఉంటాడు కాబట్టి పెద్దలు అని నువ్వు నమ్మితే ఇంటికి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేటంత వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏం కావాలో చూడడానికి ఇలా పెనప్పచెప్తే అలా పారిపోయేవాడు కాని వాణ్ణి పెట్టాలి. పెట్టి అయ్యా ఆయన మళ్ళీ అక్షతలు వేసి వెళ్ళిపోయే వరకు మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూడండి. అది